Good evening, all of you. సో లాస్ట్ ఇయర్ మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో పెట్టినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రపోజల్ ఏంటంటే ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అండి. సో ఈ లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి ఈ ఎన్ఆర్ఏ ప్రపోజల్ని ఈ ఇయర్ ఏంటంటే మనకి రీసెంట్గా ఈరోజు క్యాబినెట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకు ఫైనల్ అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అసలు ఇంతకీ ఏంటి ఎన్ఆర్ఏ? సో ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతానికైతే కనుక మనకి ఇక్కడ మీరు చూసినటువంటి ఎస్ఎస్సి అండ్ అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండ్ అలాగే ఐబీపీఎస్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇక మీదట ఈ మూడాట్లకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు ఏంటంటే ఒకటే లెవెల్ టెస్ట్ కింద కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ టెస్ట్ అంటే గుర్తుపెట్టుకోండమ్మా. సో వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏంటంటే ఓన్లీ టైర్ 1 మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఎస్సికి ఏంటంటే మనకి టైర్ 2 ఉంటుంది, అలాగే కొన్ని ఎగ్జామ్స్ టైర్ 3 ఇట్లాగా మల్టిపుల్ టైర్స్ అని మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు మనకి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అయితే మాత్రం ఓన్లీ టైర్ 1 ఎగ్జామ్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేస్తారండి. ఆ రిమైనింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండేటువంటి టైర్స్ ఏంటంటే ఆ రెస్పెక్టివ్ బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. అంటే ఇది వీళ్ళు ఏంటంటే మనకి ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతుందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఏంటంటే మనకి ఎన్ఆర్ఐ వాళ్ళు కామన్గా మొత్తం 3 బోర్డ్స్కి కలిపి ఒకే ఒక టెస్ట్ అనేది మనకి పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. రైట్. అయితే ఇనీషియల్ ప్రపోజల్లో యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు ఫస్ట్ అయితే ఈ 3 బోర్డ్స్కి కలిపి ఒక టెస్ట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా 3 బోర్డ్స్ ఇచ్చారంటే యాక్చువల్గా మన ఇండియాలో మనం రాసేటువంటి డిఫరెంట్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 10 వరకు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని ఉన్నాయండి. 10 వరకు ఉన్నాయన్నమాట. అయితే ఇనీషియల్‌గా ట్రయల్ వెర్షన్‌లో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఔట్ ఆఫ్ 10లో ఓన్లీ ఒక 3 రిక్రూట్మెంట్ ఏజెన్సీస్‌కి సంబంధించిన ఎగ్జామ్‌ని కలిపేసి ఒకే ఒక ఎగ్జామ్ కింద వీళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎలాంటి ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డిగ్రీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అట్లాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అట్లాగే 10th క్లాస్ వాళ్ళకి కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకే రైట్. అయితే ఇది మనకి ఇందులో ఉండేటువంటి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్ఆర్ఈ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జనరల్గా మనం రాయాలి అంటే కనుక ఇక మీదట మనం వేరే ఊళ్ళు వెళ్ళాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. సో ఒక ఏరియాలో ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్స్ కానీ అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా అయితే కనుక మనకి 2-3 డిస్ట్రిక్ట్లు కలిపి ఏంటంటే మనకి ఒక సెంటర్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక మీదట ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లోనే ఏంటంటే రాసుకునేటువంటి ఒక ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఈ ఎన్ఆర్ఏ ద్వారా మనకి ఒకటి వచ్చిందండి. అండ్ అయితే ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు ఎట్లాంటి లెవెల్ ఆఫ్ పోస్టులకి వీళ్ళు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారంటే మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎస్ఎస్సి కానీ ఐబీపీఎస్ కానీ అట్లాగే ఆర్ఆర్పీస్ కానీ ఈ మూడాట్లో ఉండేటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీ పోస్టులు అనమాట. అంటే ఎక్కువగా మీరు ఇలాంటి కేటగిరీ పోస్టులు ఎక్కువగా మీరు ఏంటంటే ఎస్ఎస్సిలో చూస్తారు, తర్వాత ఏంటంటే ఆర్ఆర్బీలో చూస్తూ ఉంటారు. ఐబీపీఎస్లో మనం అంత ఎక్కువగా అంటే పర్టికులర్గా అయితే మనం చూడమన్నమాట. సో బేసిక్గా వీటిని నాన్ టెక్నికల్ పోస్టులుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి నాన్ టెక్నికల్ పోస్టులు సంబంధించినటువంటి ఈ 3 బోర్డ్స్లో ఏవైతే ఉంటాయో ఆ 3 బోర్డులు కలిపి వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళతో మనకి టైఅప్ అయినటువంటి ఆ బోర్డ్స్ మినిస్ట్రీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఒకటి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకేనండి. సో అంటే అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సి టైపు, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ మొత్తం ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ప్రస్తుతం ఎన్ఆర్ఏ వాళ్ళు మనకి ఏంటంటే కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ అలాగే మనం వన్స్ ఒకసారి ఆ ఎగ్జామ్ కనుక మనం రాసేసిన తర్వాత జనరల్గా మనకు ఒక స్కోర్ వస్తుంది కదా. ఆ స్కోర్ తాలూకా వ్యాలిడిటీ ఇక్కడ మనకి ఎన్నేళ్ళు ఉంటుందంటే టోటల్గా మనకి 3 ఇయర్స్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశాను అనుకోండి. సో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాస్తే ఇది ఓవరాల్గా 3 ఇయర్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. దీని టాల్ 10 ఇయర్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఎగ్జామ్ రాస్తే అది ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, అలాగే ఆ పైన వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్, ఇలా ఓవరాల్గా మనకి అంటే 3 ఇయర్స్ ఏంటంటే దీని తాలూకు 10 ఇయర్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో యాజ్ ఆన్ డేట్ని బేస్ చేసుకొని. ఓకేనండి. రైట్. అండ్ అలాగే ఇందులో మనకి ఏంటంటే నో వారన్ అటెంప్ట్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా ఇలాంటి ఎగ్జామ్ రాయడానికి
అటెంప్ట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అంటే ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు మనకి పెట్టేటువంటి ఎగ్జామ్స్కి ఏంటంటే దెర్ ఈజ్ నో బార్ ఆన్ అటెంప్ట్స్ అండి. అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ పీఓస్ కానీ లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ తీసుకుంటే కనుక ఇట్లాంటి పర్టికులర్ ఎగ్జామ్స్ ఏంటంటే కమ్యూనిటీ బేస్ చేసుకుని అయితే 4 సార్లు లేదంటే 5 సార్లు లేదంటే ఒక 6 సార్లు ఇలాగేంటంటే కొన్ని పర్టికులర్ అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఇలాంటి ఎగ్జామ్స్కి. అయితే ఈ ఎన్ఆర్ఏ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కి ఏంటంటే ఇట్లాంటి పర్టికులర్ అటెంప్ట్స్ పైన అయితే కనుక మనకి ఎట్లాంటి ఇదైతే లేదన్నమాట. సో అంటే మీరేంటంటే మీకు ఉండేటువంటి కమ్యూనిటీకి మీకు ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్పర్ ఏజ్ వరకు కూడా ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్స్ అని రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లరికల్ క్యాడర్ ఎగ్జామ్స్ అనుకోండి మనకి 18 to 28 ఇయర్స్ అని. అట్లాగే పీఓ క్యాడర్ ఎగ్జామ్స్ అనుకోండి 20 to 30 ఇయర్స్ వరకు ఉంటాయి కదా. సో ఇలాగా అప్ టు మీ మాక్సిమం ఏజ్ వరకు కూడా ఏంటంటే మీరు ఇందులో ఈ ఎగ్జామ్స్ అని రాసుకోవచ్చు అన్నమాట. ఇక మీదట ఏంటంటే వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఎటువంటి అటెంప్ట్స్ అయితే కనుక మనకి ఉండవు అన్నమాట. ఓకేనండి. అయితే ఇక్కడ వీళ్ళు ఒక క్లారిటీ ఒకటి ఇవ్వాలి. ఆ క్లారిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఇయర్ ఎగ్జామ్ కనుక రాసామనుకోండి 2020లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మార్క్స్కి ఉందనుకోండి. సో ఇందులో నాకు ఒక 140 మార్క్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్సి కానీ లేదా ఐబీపీఎస్ కానీ ఆర్ఆర్బీ వాళ్ళు కానీ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ ఒక 120 మార్క్స్ పెట్టారనుకోండి. నాకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 140, వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్ ఏంటంటే 120 మాట. సో పెట్టినటువంటి కట్ ఆఫ్కి మేబీ నాకు జాబ్ రావచ్చు లేదా రాకపోను వచ్చమాట. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి ఏ ప్రాబ్లం అనేది లేదు. ఇఫ్ ఇన్ కేస్ రాలేదు అనుకోండి మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చా లేదా అనేది అయితే మనకి నెక్స్ట్ ఇంకా ప్రపోజల్స్ అనేవి వస్తాయండి. ఆ ప్రపోజల్ మనం చూడొచ్చు. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ అయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడ లేదన్నమాట. నెక్స్ట్ అంటే వన్స్ ఒకసారి ఇయర్ రాసిన తర్వాత నాకు కొంత స్కోర్ వస్తుంది. ఈ స్కోరుతో నాకేంటంటే జాబ్ రావచ్చు రాకపోవచ్చు. జాబ్ వస్తే ఓకే, ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏంటంటే మనం ఎగ్జామ్ ఏమైనా రాసుకోవచ్చా. 2 ఒకవేళ ఎగ్జామ్ కనుక రాసుకుంటే కనుక అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 150 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు నేను కొత్తగా రాసినటువంటి ఈ మార్క్స్ని కన్సిడర్ చేస్తారా లేదా ఆల్రెడీ పాతగా వచ్చినటువంటి 140 మార్క్స్ని కన్సిడరేషన్ చేస్తారా అనేది అంటే మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో అది ఫైనల్ డీటెయిల్స్ అనేవి మనకు త్వరలోనే రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి. అండ్ ఇకపోతే ఈ ఎగ్జామ్ అనేది జనరల్‌గా అందరికి ఉండేటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే, అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ అని చెప్పేసి అంటున్నారు కదా! అని చెప్పేసి ఉంటుంది. సో, రైట్ అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే అదేంటంటే మనకి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మారిపోతూ ఉంటుందన్నమాట. సో, వీళ్ళిచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే గనుక మనకి జనరల్‌గా వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఆ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జనరల్‌గా గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక లెవెల్ ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియేట్ క్యాండిడేట్స్ అందరికీ ఏంటంటే ఒక లెవెల్ ఉంటుంది. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి టెస్ట్స్ ఏంటంటే మనకి మారిపోతూ ఉంటాయన్నమాట. ఎవరి టెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే అండి. ఇక్కడ చూడండి సెపరేట్ సీఈటీ అనేది మనకు ఉంటుందన్నమాట. ఈ సెపరేట్ టెస్ట్ అంటే గ్రాడ్యుయేట్ పీపుల్ అందరికీ ఒకే కామన్ ఎంట్రన్స్ లెవెల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ ఒక టెస్ట్ ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. బేస్డ్ అపాన్ ద రిక్రూట్మెంట్ అండ్ అలాగే ఉండేటువంటి పోస్ట్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి వీళ్ళు మాత్రం ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టైర్స్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2 కానీ టైర్ 3 కానీ ఉంటాయి కదా. సో ఈ టైర్ 2 టైర్ 3 ఎగ్జామ్స్ అయితే ఇదివరకు మనకి ఏవైతే మనకి బాడీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కండక్ట్ చేసినాయో సో ఆ రెస్పెక్టివ్ ఏజెన్సీస్ మాత్రమే కండక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనండి. అంటే ఎస్ఎస్సికి సంబంధించి ఐబీపీఎస్ సంబంధించి అట్లాగే ఆర్ఆర్బీ సంబంధించి టైర్ 1 అయితే మాత్రం కామన్గా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు టైర్ 2 కానీ టైర్ 3 కానీ ఉన్నాయనుకోండి అవేంటంటే ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ ఎస్ఎస్సి వాళ్ళు చూసుకుంటారు. ఆర్ఆర్బీ సంబంధించింది ఏంటంటే మళ్ళీ ఆర్ఆర్బీ వాళ్ళు చూసుకుంటారు. అలాగే బ్యాంక్కి సంబంధించి ఏదైనా ఐబీపీఎస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ ఎన్ఆర్ఏ తాలూకా మెయిన్ ఏం ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ మాత్రమే అందరికీ కామన్గా పెడుతూ ఉంటారు. ఇక మీదట ఆ నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్ అని ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ బాడీకి సంబంధించినటువంటి బాడీ వాళ్ళు మాత్రమే ఇండివిజువల్గా కండక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు రాసేటువంటి ఎగ్జామ్ అనేది ఏంటంటే మీ తాలూకా రీజనల్ లాంగ్వేజ్‌లోనే ఉంటుందండి. ఓకేనండి. సో, అందుకంటే ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్స్‌లో ఆహ్, మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ రాసారనుకోండి. సో, ఆల్రెడీ మనం ఏ స్టేట్‌లో అయితే అప్లై చేసుకుంటామో ఆ స్టేట్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఫర్దర్‌గా ఏంటంటే మనకి ఇంగ్లీష్‌లో కూడా వస్తుంది కదా! సో, ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో మనకేంటంటే పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. అండ్ అలాగే
ఇనీషియల్‌గా వచ్చినటువంటి ఈ స్కోర్స్ అయితే గనక ఫస్ట్ అయితే మనకేంటంటే ఓన్లీ ఎస్ఎస్‌సి అట్లాగే ఆర్ఆర్‌బీ అండ్ అలాగే ఐబీపీఎస్ వీళ్ళు మాత్రం ఏంటంటే షేర్ చేసుకుంటూ ఉంటారు. లేటర్ ఆన్ కొన్ని నెలల తర్వాత ఏం చేస్తారంటే ఇవే స్కోర్స్‌ని అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆహ్, రిక్రూట్‌మెంట్ సంబంధించి ఏమన్నా గనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇదే స్కోర్ బేస్‌లో తీసుకోవడానికి కూడా మనకేంటంటే ఒక ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే అలాగే స్టేట్ గవర్నమెంట్, యూటీస్ అట్లాగే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ వేరే ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన పోస్టులు కూడా ఉంటే ఇదే స్కోర్‌ని ఏంటంటే వాళ్ళు యాక్సెస్ చేసుకునేటువంటి ఆ ఫెసిలిటీని కూడా త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారండి. అండ్ ఫైనల్లీ ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాట్ చేసిన అమౌంట్ ఎంతంటే మనకి 1517 క్రోర్ మాట. కంప్లీట్‌గా మనకి ఈ ఎన్ఆర్‌ఈ అనేది కంప్లీట్ ఫైనలైజ్ అవ్వటానికి ఏంటంటే మనకి 3 ఇయర్స్ అనేది పడుతుందని చెప్పేసి వీళ్ళిచ్చారన్నమాట. టోటల్‌గా ఈ రానున్న 3 ఇయర్స్‌లో ఈ ఎగ్జామ్స్ కావాల్సిన టోటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా ఏంటంటే వీళ్ళు మనకి డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, థాంక్ యూ. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక క్రింద ఇచ్చేటువంటి కామెంట్ సెక్షన్‌లో మీరేంటంటే పిన్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.